హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కోడ్నెట్రా. ఈరోజు మన వీడియోలో టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అంటే ఏంటి, ట్రబుల్ షూటింగ్, పైథాన్ ప్రోగ్రామ్లో ట్రబుల్ షూటింగ్ అనేది ఎలా చేయాలి, సో పైథాన్ డిబగ్గర్ ఎలా యూజ్ చేయాలి, సో వీటి మీద డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎందుకు ఎర్రర్స్ని ఎందుకు కనుక్కోవాలి, లైక్ డిబగ్గింగ్, ట్రబుల్ షూటింగ్ ఒక యూజ్ ఏంటి అని చెప్పి ఒకసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎర్రర్స్ ఎందుకంటే కంటిన్యూస్గా మనం ఏమన్నా ప్రోడక్ట్ కానీ బిల్డ్ చేసాం, కంటిన్యూస్ మానిటరింగ్ అనేది పక్కా చేస్తాం. ఇప్పుడు సపోజ్ మీరు ఏమైనా యాప్ వాడుతున్నారు, యాప్ ఏంటి, సపోజ్ పేటిఎం వాడుతున్నారు, డబ్బులు ఒక దగ్గర నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు మధ్యలో యాప్ అంటే మీ యాప్ వర్క్ చేయడం ఆగిపోయింది అనుకోండి, మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా ఈజీగా ఫీల్ అయిపోతారు. సో ఈ యాప్ని డిలీట్ చేయడం కానీ, నెగిటివ్ రివ్యూ ఇవ్వటం, సో దాని మీద కొంచెం చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశాయని చెప్పి వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళని యూజ్ చేయకుండా చేయటం, ఇలాంటివి పక్కా మనం ఎవరైనా చేస్తారు చాలామంది. ఎందుకంటే అంత మంచి యాప్, లైక్ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర డబ్బులు ట్రాన్స్ఫర్ అంటే కొంచెం చాలా బెస్ట్ యాప్ ఉండాలి మనకి. సో ఇలాగే మనం ఏ సాఫ్ట్వేర్ బిల్డ్ చేసినా, లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కానీ, డేటా సైన్స్లో కానీ, ఎక్కడైనా సరే ఏదైనా ప్రోడక్ట్ బిల్డ్ చేసాం అనుకోండి, మనం యూజర్కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనేది ఇవ్వాలి. ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పుడు వచ్చిందంటే మన దాంట్లో ఎటువంటి లోపాలు లేనప్పుడు, లోపాలు అంటే ఎర్రర్స్, ఎలాంటి ఎర్రర్స్ లేనప్పుడే మనం అలాంటి మంచి ప్రోడక్ట్ అనేది మనం బిల్డ్ చేయగలం. సో ఇప్పుడు ఆ ప్రోడక్ట్ని బిల్డ్ చేయాలంటే మనకి ఎర్రర్స్ అనేవి పక్కా ఉండకూడదు. ఆ ఎర్రర్స్ ఎలాంటి ఎర్రర్స్ వస్తాయి, వాటిని ఎలా మనం తీసేయాలి, ఏ ప్రాసెస్లో తీసేయాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే ఎర్రర్స్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి సింటాక్స్ ఎర్రర్స్, రెండోది లాజికల్ ఎర్రర్స్. ఓకే, ఎర్రర్స్ మన ప్రోగ్రాంలో 2 టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే సింటాక్స్ ఎర్రర్స్ అనమాట. సింటాక్స్ ఎర్రర్స్ అంటే మనం రాసే ప్రోగ్రామ్. ఓకే, సింటాక్స్ అంటే ఏంటంటే ఒక ప్రాసెస్ అనమాట. ప్రాసెస్ అనేది ఉంటుంది ప్రతి ఒక్క దానికి. ఓకే, ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ తీసుకోండి. ఇంగ్లీష్ మనం పర్సన్ ఏ నుంచి పర్సన్ బీతో మాట్లాడేటప్పుడు, పర్సన్ ఏ నుంచి పర్సన్ బీతో ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మనం గ్రామటికల్గా రాంగ్ చెప్పామనుకోండి, లేకపోతే పాస్ట్ టెన్స్ని ప్రజెంట్ టెన్స్లో చెప్పడం, ఇలాంటి కొన్ని రాంగ్స్ చెప్పామనుకోండి, మనం ఏమంటాం, వాటిని గ్రామటికల్ ఎర్రర్స్ అంటాం, లేదా గ్రామటికల్ మిస్టేక్స్ అంటాం. ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవాలి. ఎందుకు అలా? అది తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే, హిందీ అయినా సరే, తమిళ్ అయినా సరే, ఏదైనా సరే. సో అదేంటంటే ఒక సింటాక్స్ అనమాట. అది ఒక లాంగ్వేజ్ సింటాక్స్. అదేంటంటే న్యాచురల్ లాంగ్వేజ్, ఇదేంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి కూడా ఒక సింటాక్స్ ఉంటుంది. అదేంటంటే ఒక స్టెప్ ఆఫ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ అనేది మనం పక్కాగా క్లారిటీగా ఉంచాలి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నాం. ఇఫ్ స్టేట్మెంట్ చివరిలో కాలన్ ఉంటుంది. ఈ కాలన్ అనేది మిస్ అయితే అది ఎర్రర్ కింద వచ్చింది. సో లాజికల్ ఎర్రర్స్ కూడా అంతే. ఇప్పుడు మనం 0/some వాల్యూ వేసుకున్నాం అనుకోండి, 0 అనేది ఆన్సర్ వచ్చింది. కానీ వాల్యూ బై జీరో వేస్తే ఎర్రర్ అయ్యిద్ది. ఎందుకంటే దేన్ని డివిజిబుల్ బై 0 చేయలేమన్నమాట, అది ఎర్రర్ కింద వచ్చేసిద్ది. ఇంకొకటి ఏంది, మనం ఏ అనే స్ట్రింగ్ ఉంది, స్ట్రింగ్ వాల్యూ, దాన్ని 23కి యాడ్ చేయగలమా? చేయలేం. ఎందుకంటే ఆల్ఫాబెట్స్ని మనం నెంబర్స్తో యాడ్ చేయలేము ఎప్పటికైనా. సో అది కూడా ఒక ఎర్రర్. సో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. ఇవేంటంటే లాజికల్ ఎర్రర్స్, ఇదేంటంటే సింటాక్స్ ఎర్రర్స్. సో వై ఎర్రర్ అక్కర్స్, అసలు ఎర్రర్స్ ఎందుకు వస్తాయి? డ్యూ టు ప్రాబ్లమ్స్ అక్కర్స్ ఇన్ ద ప్రోగ్రామ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఎర్రర్స్ వస్తాయి. డ్యూ టు సమ్ లాజికల్ అండ్ సింటాక్స్ ఎర్రర్స్. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, లాజికల్ సింటాక్స్ ఎర్రర్స్ అనేవి ఉంటాయని చెప్పి. ఇన్ అదర్ హ్యాండ్ ఎక్సెప్షన్స్ ఆర్ రేజ్డ్ వెన్, ఇవి చూసుకోండి, ఈ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా, సమ్ ఇంటర్నల్ ఇష్యూ లైక్ అక్కర్ విత్ ద చేంజెస్ ఇన్ ద ప్రాబ్లమ్. ఇదేంటంటే ఈ ఎక్సెప్షన్స్ అంటే ఒకటి, సపోజ్ మీరు ఒక యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, 2020లో యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నారు, అండ్ ప్రజెంట్ ఇయర్ 2022. మన యాప్ అనేది ప్రతి ఇయర్ అప్డేట్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం అప్డేట్ చేయలేదన్నమాట. మనకు అప్డేట్స్ వస్తున్నాయి కానీ మన గూగుల్ ప్లే స్టోర్కి మనం అప్డేట్ చేయట్లేదు. చేయకపోవటం వల్ల ఏమైందంటే ఫస్ట్లో ఇవి ఎక్సెప్షన్స్గా వస్తాయి. అంటే ఏంది, ఒక ఎక్సెప్షన్ అంటే నీ యాప్లో కొన్ని మారాయి కానీ నువ్వు అప్డేట్ చేసుకోవట్లేదు. ఎలా అంటే మన యాప్ కొంచెం స్లో అవ్వటం కానీ, స్ట్రక్ అవ్వటం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ మీరు సేమ్ ప్రాసెస్ 2024 దాకా ఫాలో అయ్యారనుకోండి, మీ యాప్ పక్కా వర్క్ చేయకుండా ఆగిపోయిద్ది అనమాట. పక్కా వర్క్ చేయదు. ఎందుకంటే మళ్ళీ కొన్నిసార్లు ఇలా అడుగుతాయి కొన్ని యాప్స్, ఫస్ట్ మీరు అప్డేట్ చేయండి, తర్వాత మేము ఈ యాప్ని వర్క్ చేసేటట్టు చేయగలమని చెప్పి. ఇంకా అప్డేట్ చేసినా మళ్ళీ నార్మల్గా అవుతాయి. ఎందుకంటే దే ఆర్ లాట్ ఆఫ్ వర్షన్ ఇన్ బిట్వీన్ 2020 నుంచి 2024 దాకా. ప్రతి వర్షన్ అప్డేట్ అనేది పక్కా జరగాలి. అలాగే కొంతమంది మనలో ఉంటారనమాట, 2.7లో అప్లికేషన్ రాస్తాం, అంటే పైథాన్ 2.7 అనే వెర్షను. ఓకే, పైథాన్ 2.7 అనే వెర్షన్లో అప్లికేషన్ రాసాం. మనం ఇప్పుడు
పైథాన్ 3.10లో టెస్ట్ చేస్తే ఎర్రర్స్ వస్తాయి, పక్కా ఎర్రర్స్ వస్తాయి, ఎక్సెప్షన్స్ ఎర్రర్స్ పక్కా వస్తాయి. సో వీటిని మనం చేంజ్ చేయాలంటే చాలా అంటే లైక్ చాలా అప్డేట్స్ అనేవి చేయాలన్నమాట. చూడండి, ఇన్ అదర్ హ్యాండ్ ఎక్సెప్షన్స్ ఆర్ రేజ్డ్ వెన్ సమ్ ఇంటర్నల్ ఈవెంట్స్ అక్కర్డ్ విచ్ చేంజెస్ ద నార్మల్ ఫ్లో ఆఫ్ ది ప్రోగ్రామ్ ఒక ఫ్లో మారిపోయింది. ఎందుకు మారిపోయింది? మనం అప్డేట్ చేసాం కాబట్టి. ఓకే, కోడ్ని అప్డేట్ చేయడం వల్ల ప్రోగ్రామ్ ఫ్లో అనేది మారిపోయింది. ఆ మారిపోయిందని మనం అప్డేట్ చేయకపోతే మన లోకల్ సిస్టంలో, అంటే సపోజ్ మన యాప్ను అప్డేట్ చేయకపోతే పక్కా అది ఒక ఎర్రర్గా క్రియేట్ అయ్యింది. షార్ట్ టైంలో ఇది ఒక ఎక్సెప్షన్గా ఉండిపోయింది. అంతే. ఎక్సెప్షన్ అంటే ఏంటంటే పని చేసిద్ది, కాకపోతే అంత ఎఫిషియెంట్గా వర్క్ చేయదన్నమాట. కానీ లాంగ్ టర్మ్కి వెళ్ళేలోపు ఇది ఒక బిగ్గెస్ట్ ఎర్రర్గా మిగిలిపోయింది. అప్పుడు ఏం జరిగిద్దంటే కంప్లీట్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఓకే, సో మనం ఇది పక్కా హ్యాండిల్ చేయాలి. ఎప్పుడైనా మన వర్షన్ ఆఫ్ పైథాన్ చేంజ్ అయినప్పుడు మన ప్రోగ్రామ్ వర్షన్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ సింటాక్స్ ఎర్రర్స్ వెన్ ద ప్రాపర్ సింటాక్స్ ఆఫ్ ద లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఫాలోడ్. ఓకే, ఒక సింటాక్స్ అనేది ఫాలో అవ్వకపోతే అది సింటాక్స్ ఎర్రర్గా మారిపోయింది. ఇందాకే మాట్లాడుకున్నాం గ్రామటికల్ మిస్టేక్స్ అనే వాటి గురించి మాట్లాడుకున్నాం అనమాట. సో గ్రామటికల్ మిస్టేక్స్ ఎలా వస్తాయి? మన లాంగ్వేజ్లో మాట్లాడేటప్పుడు ఏదైనా తప్పు మాట్లాడితే అది గ్రామటికల్ మిస్టేక్గా మారిపోయింది. సో అలాగే మనం కోడ్ రాసేటప్పుడు ఆ కోడ్లో ఎక్కడైనా రాయాల్సిన ఫార్మాట్లో మనం రాయకపోతే అది సింటాక్స్ ఎర్రర్గా చేంజ్ అయిపోయింది అన్నమాట. సో సింటాక్స్ ఎర్రర్స్ లైక్ ఇండెంటేషన్, కాలన్స్, మిస్సింగ్ కాలమ్స్ ఎక్సెట్రా. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సింటాక్స్ ఎర్రర్కి. ఇది చూడండి, అమౌంట్ ఉంది, ఇఫ్ స్టేట్మెంట్ రాసాం, కానీ ఇక్కడ ఏం మిస్ అయ్యాం? కాలన్ మిస్ అయ్యాం. సో ఈ కాలన్ వల్ల మనకి ఏం రేజ్ అయ్యింది అంటే సింటాక్స్ ఎర్రర్ అనేది రేజ్ అయ్యింది. సో సింటాక్స్ ఎర్రర్ అనేది రేజ్ అయింది. చూస్తే అమౌంట్ ఈస్ గ్రేటర్ దెన్ 2,999. సో సింటాక్స్ అనేది రేజ్ అయింది. హౌ టు ఫిక్స్ ఇట్? ఇది ఫిక్స్ చేయాలంటే ఎలాగా? ఫస్ట్ యాడింగ్ కాలన్ విత్ వీ కెన్ ఫిక్స్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. దీనికి ఒక కాలన్ అనేది యాడ్ చేసేస్తే మనకి ఫిక్స్ అయిపోద్ది అనమాట. సో ఫిక్స్ అయిపోయి మనకి ఇలా రన్ అయింది, ఆర్ ఎలిజిబుల్ టు బై ద ప్రొడక్ట్స్. ఓకే, లాజికల్ ఎర్రర్స్ వెన్ ఇన్ ద రన్ టైమ్ అంటే సపోజ్ ఇప్పుడు మీరు కోడ్ రాశారు, ఇక్కడ కోడ్ రాసిన తర్వాత ఇక్కడ ఒక రన్ బటన్ ఉంటుంది. ఆ రన్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఈ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యింది. ఎలా ఎగ్జిక్యూట్ అయ్యింది అంటే ఫస్ట్ ఏం చెక్ చేసిద్ది అంటే మీ కంపైలరు సింటాక్స్ కరెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసిద్ది. ఇప్పుడు సింటాక్స్ కరెక్ట్గా ఉందనుకోండి, సింటాక్స్ కరెక్ట్గా ఉంది. సో దెన్ దేనికి వెళ్ళిద్ది అంటే ఓకే, దెన్ అప్పుడు మీకు దేనికి వెళ్ళిద్ది అంటే లాజికల్కి వెళ్ళిద్ది. లాజికల్గా చెక్ చేసిద్ది ఏమన్నా లాజిక్స్ మీరు రాంగ్ రాశారా లేదా అని చెప్పి. సో ఇప్పుడు సపోజ్ మీరు వాల్యూ బై 0 అని పెట్టారనుకోండి, ఇది 0 డివిజిబుల్ ఎర్రర్. సో లాజిక్ రాంగ్ రాశారు. లేకపోతే సమ్ ఆల్ఫాబెట్ని సమ్ నెంబర్తో యాడ్ చేశారు అనుకోండి, లాజికల్ ఎర్రర్, మీరు తప్పు చేశారు. సో ఇలాంటివి అనమాట. ఓకేనా. అండ్ ఎగ్జాంపుల్స్ చూడండి, మార్క్స్ 0/0 చేసినప్పుడు మనకి 0 డివిజిబుల్ ఎర్రర్ అనేది వచ్చేసింది. ఈ బై మార్క్స్ అంటే 1000 కదా, 1000/0 చేస్తే 0 డివిజిబుల్ ఎర్రర్. సో దిస్ ఇస్ దన్. హౌ టు ఫిక్స్ ఇట్? మనం కొన్ని విధాలుగా ఫిక్స్ చేయొచ్చు. ఇన్ ఎగ్జాంపుల్ దట్ 0 డివిజిబుల్ యాజ్ వీఆర్ ట్రైంగ్ టు డివైడ్ ఎన్ నెంబర్ బై 0. ఓకే, దిస్ క్యాన్ బి సాల్వ్ బై ట్రై క్యాచ్ బ్లాక్స్ అనమాట. ట్రై క్యాచ్ అనే బ్లాక్స్ నుంచి సాల్వ్ చేసేయచ్చు దీన్ని, ట్రై క్యాచ్. సో ట్రై క్యాచ్ బ్లాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎలా అంటే ట్రై అంటే ఫస్ట్ ట్రై చేసిద్ది, అంటే మన సిస్టమ్ మొత్తాన్ని చూసిద్ది అనమాట. చూసి ఓకే దీన్ని మనం చేయగలమా, ఓకే దీంట్లో ఎర్రర్స్ ఏం లేనప్పుడు రన్ చేసిద్ది ప్రోగ్రామ్. ఒకవేళ ఎర్రర్ ఉందనుకోండి క్యాచ్ బ్లాక్ పంపించిద్ది. క్యాచ్ బ్లాక్ ఏం చేసిద్ది అంటే ఎర్రర్ని పట్టుకొని త్రో చేసిద్ది, మనకు చూపించిద్ది ఇది ఎర్రర్ ఉంది అని చెప్పి. సో ఇవి మనం ట్రై క్యాచ్ ఫ్యూచర్లో డిస్కస్ చేసుకుందాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. సో ట్రై క్యాచ్ అనేది ఎలా అంటే ఒక న్యాచురల్గా చెప్పుకుంటే ఒక వాషింగ్ మిషన్ ఉంది. ఆ వాషింగ్ మిషన్లో ఫస్ట్ మీరు దీంట్లో బట్టలు వేసారు, అంటే క్లాత్స్, సర్ఫ్ అండ్ సర్ఫ్ వేసారు. తర్వాత ఇంకా సమ్ వాటర్ ట్యాప్కి ఎట్లాగో లింక్ అయింది కాబట్టి వాటర్ ట్యాప్ వదిలేరన్నమాట. తర్వాత మోటార్ ఆన్ చేశారు, స్విచ్ బోర్డ్ దగ్గర మోటార్ అనేది ఆన్ చేశారు. కాకపోతే ఈ వాటర్ ట్యాంక్ దీంట్లో వాటర్ లేవు, మీరు చూసుకోక ఆన్ చేసేసారు. ఇప్పుడు అంటే పైన ఉంటుంది కదా వాటర్ ట్యాంక్, దీంట్లో వాటర్ లేవు ట్యాంకులో. ఇప్పుడు ఏంది, ఇది కొంచెం సేపు అలా తిరిగి ఆ బట్టలు అనేవి చుట్టుకొని పోయి ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మిషన్ అంతా ఫెయిల్ అయింది. ఇది మన అప్లికేషన్ లాగా అనుకోండి. ఓకే, అప్లికేషన్ అనుకోండి, మిషన్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఏదో ఒక చిన్న తప్పకి దీంట్లో వాటర్ లేవు, మనం చూసుకోలేదు. ఇప్పుడు అదే థింగ్ ఇప్పుడు మనం ఇంకోలా చేస్తాం. ట్రై క్యాచ్ పెట్టాం. ట్రై క్యాచ్ ఏంటంటే ఫస్ట్ ట్రై చేసిద్ది, మన దాంట్లో వాటర్ ఉన్నాయా లేవా అని చెక్ చేసిద్ది. వాటర్ లేవనుకోండి క్యాచ్ బ్లాక్లో విసిరేసిద్ది అనమాట. వాటర్ లేవు, నా దాంట్లో వాటర్ లేవు, ట్యాంక్లో వాటర్ ఫిల్ చేయగానే మనకు తెలిసిపోద్ది కాబట్టి మనం చేసిన తప్పేందో మనకు తెలుసు. సో దీనికి ఏం చేస్తాం, వాటర్ అనేది ఫిల్ చేస్తాం అనమాట. స్విచ్ బోర్డ్లో స్విచ్ చేస్తాం, వాటర్ ఫిల్ చేస్తాం. నవ్ ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్. ఓకే, దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ యూజ్ కేస్. ఇలా ఒక మంచి యూజ్ కేస్ ఇది కూడా. సో సమ్ ఆఫ్ ద కామన్
బిల్ట్ ఇన్ ఎక్సెప్షన్స్. ఓకే, కొన్ని కామన్ బిల్ట్ ఇన్ ఎర్రర్స్ ఇవి చూడండి. ఇండెక్స్ ఎర్రర్, మనం లేని ఇండెక్స్ని కావాలని లేని ఇండెక్స్ని పిలవడానికి ట్రై చేస్తాం. అసెషన్ ఎర్రర్, సమ్టైమ్స్ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటిని చెక్ చేస్తాం, లైక్ స్ట్రింగ్ వాల్యూ యొక్క అసెషన్ ఎంత ఇట్లా చూసుకోవడానికి ట్రై చేసినప్పుడు అలాంటి ఎర్రర్స్ రేజ్ అవుతాయి. యాట్రిబ్యూట్ ఎర్రర్ అంటే మీరు ఇప్పుడు లిస్ట్ ఉంది కదా, లిస్ట్ డాట్ అపెండ్ ఉంటుంది. ఒకవేళ మీరు ట్రిపుల్కి ట్రై చేస్తున్నారు అనుకోండి, అది ఒక యాట్రిబ్యూట్ ఎర్రర్ లాగా అయితే. ఇంపోర్ట్ ఎర్రర్, లేని ఒక మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం, దాన్ని ఇంపోర్ట్ ఎర్రర్ అంటాం. కీ ఎర్రర్ అంటే డిక్షనరీలో ఎక్కువగా వస్తూ ఉంటుంది. లేని కీస్ని మనం కాల్ చేయడానికి ట్రై చేస్తాం. నేమ్ ఎర్రర్, ఇప్పుడు సపోజ్ a+b = 20 అనుకోండి, ఇక్కడ AB మనం ఎక్కడ ఇవ్వాల, ఓకే, ఇవ్వకపోతే అవి నేమ్ ఎర్రర్స్ అనమాట, అవి మాకు దొరకలేదని. మెమరీ ఎర్రర్, మెమరీ లేకపోతే, మెమరీ కంప్లీట్ అయిపోతే మెమరీ ఎర్రర్. టైప్ ఎర్రర్, ఓకే, సపోజ్ మీరు స్ట్రింగ్తో ఒక నెంబర్ని, న్యూమరికల్ వాల్యూని యాడ్ చేస్తుంటే అది టైప్ ఎర్రర్, ఎందుకంటే ఒక ఆల్ఫాబెట్ వాల్యూ ఒక న్యూమరికల్ వాల్యూ యాడ్ అవ్వవు. సో ఇవి ఎర్రర్స్ గురించి. ఓకే, ఇప్పుడుదా మనం డిస్కస్ చేసుకుని ఎర్రర్స్ గురించి. ఇప్పుడు మనకు తెలుసు ఎర్రర్ వస్తే సిస్టమ్ ఫెయిల్ అయిపోద్దని మనకు తెలుసు. సో వాటిని ఎలా కనుక్కోవాలా? ఫస్ట్ ట్రబుల్ షూటింగ్ ఈజ్ ద మెయిన్ టూల్. ఓకే, ఆ ట్రబుల్ షూటింగ్ ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇప్పుడు మన మైక్రోసాఫ్ట్ ఉంది. మైక్రోసాఫ్ట్లో మనం ఏదైనా యాప్ రన్ చేస్తున్నాం, యాప్ రన్ చేస్తున్నప్పుడు అది వర్క్ చేయకుండా పోయింది. మనం ఏం చేస్తాం? ట్రబుల్ షూట్ చేసినప్పుడు ఏం జరిగిద్దంటే లాస్ట్లో అది అడిగిద్ది, దీంట్లో ఇన్ని డిఫెక్ట్స్ ఉన్నాయి అని అడిగిద్ది. ఈ డిఫెక్ట్స్ నేను ఫిక్స్ చేయాలా అని అడిగిద్ది. ఫిక్స్ మీద నొక్కగానే ఫిక్స్ అయిపోయి ఎస్ అన్నీ ఫిక్స్డ్ అని పడిద్ది. ఇది ప్రాసెస్. ఎలా అంటే ట్రబుల్ షూట్ అనేది ఈ ఎంటైర్ యాప్లో రన్ అవుతుంది ఆన్ ది స్పాట్ వాటిని కూడా ఫిక్స్ చేసేసిద్ది అనమాట. ఓకే, మన యాప్ మొత్తాన్ని యాప్ని స్కాన్ చేసి ఆన్ ది స్పాట్ ఫిక్స్ చేసేసిద్ది. ట్రబుల్ షూట్ అంటే ఫిక్స్ చేసేసిద్ది, ఎక్కడ ఎర్రరు ఏంటి అని చెప్పి ఫిక్స్ చేసేసిద్ది అనమాట. సో ఇది ట్రబుల్ షూట్. ఓకే, ఇదనేది ట్రబుల్ షూట్. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్ డీటెయిల్డ్గా వెళ్ళాం, ఎందుకు వచ్చింది ఎర్రరు, ఎలా వచ్చింది, ఏంది దీంట్లో ప్రాబ్లం, ఏమైంది, మన సిస్టమ్కి ఏమైనా అయిందా, ఎటు నుంచి వచ్చింది ఎర్రరు, దీని ప్రాసెస్ ఏంటి, ఎర్రర్ ప్రాసెస్ అని మనం ఏం చూడం. జస్ట్ ఎర్రర్ అంటే ఏంది, ట్రబుల్ షూట్ చేస్తాం, దాంట్లో ఏమైనా డిఫెక్ట్స్ మనకు కనిపిస్తే దాన్ని ఫిక్స్ చేసేస్తాం. ఓకే, దిస్ ఈజ్ ద ట్రబుల్ షూట్. బట్ డిబగ్గింగ్ ఏంటంటే ట్రబుల్ షూట్కి ఒక బేబీ లాగా అనమాట. ఇది డిబగ్గింగ్. ఓకే, ఇదేంటంటే మనం ఇన్డెప్త్గా వెళ్తాం. ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఉంది, దీంట్లో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ఎర్రర్ వస్తే ఎందుకు వచ్చింది మనకి ఎర్రర్, అసలు మన ఎర్రర్ రావడానికి కారణం ఏంటి, ఏమైనా తప్పులు చేసామా, ఎక్కడ తప్పులు చేసాం, ఏ లైన్ దగ్గర తప్పులు చేసాం, దీన్ని ఏమంటామంటే డిబగ్గింగ్ అంటాం. అండ్ ఈ డిబగ్గింగ్ మనం చాలా టైప్స్లో చేయొచ్చు, అండ్ ట్రబుల్ షూట్ కూడా ఇలాగే చేయొచ్చు. సో ఈ టూల్స్ ఈ యూజ్ చేసే ఈ థింగ్స్ అయితే సేమ్. సో ప్రింట్ వాడచ్చు, ఓకే, లాక్స్ వాడచ్చు, అండ్ సపరేట్గా విఎస్ కోడ్లో మనం డిబగ్గర్ అని చెప్పి అది టూల్ వాడచ్చు. ఇంకా ఇట్స్ ఎవర్ విష్, దే ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ యూ కెన్ యూజ్. సమ్ న్యూ టూల్స్ కూడా ఉంటాయి వీటికి యూజ్ చేయడానికి. బట్ ఏంటంటే ప్రింట్, లాక్స్ విజువల్ స్టూడియోలో చేసే ఇవి మంచిగా యూజ్ అవుతాయి అన్నమాట. డిబగ్గర్ టూల్ ఇవి నేర్చుకుంటే సరిపోయింది. లాక్స్ చాలా బాగా పనిచేస్తుంది. సేమ్ విత్ ట్రబుల్ షూటింగ్ కూడా. బట్ ఎక్కువగా ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్స్ కానీ లేకపోతే డేటా సైంటిస్టులు కానీ ఎవరైనా సరే డిబగ్గింగ్ చేస్తాం అనమాట. డిబగ్గింగ్ వల్ల ఏంటంటే చాలా తెలుసుకుంటాం. ఒకటి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా, లైక్ ఎక్కడొచ్చింది ఎర్రరు, ఎందుకు వచ్చింది. ఓకే, డిబగ్గింగ్ వల్ల ఏంటంటే ఎక్కడ, వై, వేర్, హౌ, వెన్ అని చెప్పి ఇలాంటివన్నీ. ఇప్పుడు సపోజు మనం చూస్తూ ఉన్నాం డిఫరెంట్ ఒకేసారి 100 పీపుల్స్ వచ్చారు మన సర్వర్కి, మన సర్వర్ సిస్టమ్ ఆగిపోవడం అయిపోయింది. సో అదేంటి డిబగ్గింగ్ అంటే, ఎందుకు వచ్చారు, మనకి ట్రబుల్ షూట్ చేసేసాం అనుకోండి, ఇంకా డైరెక్ట్ చేసేసి ఫిక్స్ అయిపోయింది. దానివల్ల మనకి ఎక్కడ ఫెయిల్యూర్ అయ్యామో మనకు తెలియదు. కానీ ఇన్డెప్త్గా డిబగ్గింగ్కి వెళ్ళినప్పుడు 1000 మంది వచ్చారా, అందుకని ఫెయిల్ అయిపోయింది సిస్టమ్, ఓకే, దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి, నెక్స్ట్ టైము మనం సర్వర్ కెపాసిటీ అనేది పెంచినప్పుడు మనకి 1000 కాకపోతే 2000 మెంబర్స్ వచ్చే కెపాసిటీ ఉంటుంది. సో ఇలాంటివి. ఓకే, డిబగ్గింగ్ కోడ్లో కూడా అంతే. కోడ్లో మీరు కోడ్ అంతా రాశారు, ఎక్కడో ఒక వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంది. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఎప్పుడైనా మీరు కోడ్ రాసినప్పుడు కొన్ని వాల్యూస్ మీరు తప్పుగా ఇస్తారు, లేకపోతే A/B పోయి A/A ఇస్తారు. లైక్ కోడ్లో A/B ఇవ్వబోయి A/A ఇస్తారు బై మిస్టేక్లో, లేకపోతే ఇంక ఎక్స్ట్రాగా ఏమన్నా యాడ్ చేస్తారు B అని, కానీ ఇలా యాడ్ చేశారు. సో మీకు రావాల్సిన ఆన్సర్ రావట్లేదు, కానీ కరెక్ట్ ఒక ఆన్సర్ అయితే వస్తుంది, రావాల్సిన ఆన్సర్ రావట్లేదు. దాన్ని కనుక్కోవాలంటే మనం స్టెప్ బై స్టెప్ లైన్ చూడాలన్నమాట. సో దీన్ని ఏమంటాం,
డిబగ్గింగ్ అంటాం. ఎందుకంటే ప్రతి స్టెప్ మనం చూసి ఓకే ఎందుకు వస్తుంది, ఈ ఆన్సర్ రావడానికి కారణం ఏంటి, ఎందుకు వస్తుంది, ఓహో ఈ ప్రాసెస్లో వస్తుందా, ఎందుకు వస్తుందా, ఓకే దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఏ ఇంటూ బి ఉంది కాబట్టి ఇంకొక ఏ తీసేస్తే ఏ ఇంటూ బి ఉంటుంది, సో ఎర్రర్ అనేది సాల్వ్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద డిబగ్గింగ్. ఓకే దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్ లైక్ ట్రబుల్ షూటింగ్ కానీ డిబగ్గింగ్ కానీ. ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నది ఏంటిది, ఎర్రర్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. సో ట్రబుల్ షూటింగ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఏముందండి, నెక్స్ట్ దేని గురించి, మన డిబగ్గింగ్ గురించి. ఓకే వీటి మీద రేపు కోడ్ అంటే విఎస్ కోడ్లో చూద్దాం. ఓకే అసలు ఎలా వస్తున్నాయి ఏంటి, దీంట్లో ప్రాబ్లం ఏంటి, నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే ఎలా వస్తున్నాయి ఏంటి, దీనివల్ల ప్రాబ్లం ఏముంది అని చెప్పి నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. ఓకేనా. సో ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నా. పైథాన్లో ఇది మెయిన్, చాలా మెయిన్. ఓకే దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో ఆల్సో. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీవన్. ఓకే వీడియో నచ్చితే, ఓకే ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ప్లేలిస్ట్ చూడండి, యూట్యూబ్ ప్లేలిస్ట్. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఎందుకంటే ప్రతి రోజుకి ఒక్కొక్క వీడియో లేకపోతే 2 రోజులకు ఒక వీడియో వస్తూ ఉంటుంది. సో ఇది బాగా యూజ్ అవుతాయి అన్నమాట మీకు. అండ్ డేటా సైన్స్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు పక్కా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకేనా. ఓకే థ్యాంక్ యూ ఎవ్రీవన్, హ్యావ్ ఏ గ్రేట్ డే, బాయ్.